అలాగే ఇప్పుడు 'పుష్ప' ఇష్యూ రావడం మూలన ఆంధ్రప్రదేశ్‌కి తరలిపోవాలనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఈ శ్మశాన వైరాగ్యం లాంటిదే. కొంచెం సేపే తాత్కాలికమే. కొద్దిసేపు తాత్కాలికం. ఏముండదయితే. ఏదో ఇక్కడ కష్టం వచ్చింది కాబట్టి అక్కడికేదో ఏదో సుఖపడిపోతాం. ఆ! సరే అక్కడికెళ్లారు. సో, ఇక్కడ నిదానంగా ఎళ్లి ఎస్టాబ్లిష్ చేశారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఏంటి పరిస్థితి? ఏముండదు కదా సార్. ఏం మరి ప్రాబ్లమ్ ఏముండదుగా. ఎందుకుండదు? వీళ్ళు అతన్ని ఆదరించలేదనే గదా! సినిమా టికెట్లు పెంచుకోవడానికి కూడా ఆయన పర్మిషన్‌లు ఇవ్వలేదు గదా! ఎంత ఓకే. ఇబ్బంది పెట్టాడో మనం జూసాం. ఓకే. ఈ సెలబ్రిటీస్ అందరూ బోతే ఎక్కడి నుంచి ఎంత దూరం నడిపించాడో జూసాం. ఇదే మీరు చెప్తున్నటువంటి చిరంజీవి గారు నమస్కారం పెట్టి ఆయన్ని అడుగుతా ఉంటే మొహం అటు తిప్పుకున్న పద్ధతి మనం జూసాం. కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీ దానంతట అది వెళ్ళేటువంటి అవకాశాలు మనం కల్పించాలే గాని, ఒక సంఘటన ఏదో జరిగింది గాబట్టి, ఒక 2 కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఇటున్నాయి గాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళిపోతే ఇండస్ట్రీ వెళ్తుందనేటువంటిది అది అది అంత తర్కానికి అందనటువంటి విషయం. కారణం ఏంటంటే, ఇవాళ చూస్తున్న హైదరాబాద్ గాదు మనకి. దాదాపు 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి హైదరాబాద్ ఎలా ఉంది? తమిళనాడు అంటే మెడ్రాస్ అంటే ఏంటంటే, టోటల్ సౌత్ ఇండస్ట్రీకే గుండెకాయ లాంటిది. అన్ని వింగ్స్ అక్కడే ఉండేవి. యాక్టర్స్, టెక్నీషియన్స్ మిగతా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అందరూ అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కి మహామహులైనటువంటి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరొచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నాను ఆయన ముందొచ్చాడు ఇక్కడికి. ఆ తర్వాత రామారావు గారు రావడానికి కూడా నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత దాదాపు 2 దశాబ్దాలు పట్టింది. కాబట్టి ఏంటంటే ఒక ఇండస్ట్రీ వెళ్ళిపోవటం అనేటువంటిది ఓవర్ నైట్‌లో జరిగేది కాదు.